చాలా మందిలో ఒక డౌట్ ఉంటది. ఈ చిన్న అమ్మాయిలాగా ఉంది. ఈమేం చెప్తది మాకు? ఇది నిజంగా అంటే ఏం చేసింది ఈమె? ఊరికే ఏదో గురువు దగ్గర శుశ్రూష చేసి ఏదో 4 ముక్కలు నేర్చుకొని చెప్తుందేమో అని సందేహం ఉండే వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? ఫస్ట్ అయితే మీకే ఉండుంటది. లేదు, లేదు, లేదు. నాకేం లేదు. ఎందుకంటే నా మిత్రులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు సిఫారసు చేశారు. ఏంటనుకుంటున్నారు ఆ మేడము అసలు ఆమె అపాయింట్‌మెంటే దొరకదు అని అట్లా నన్ను ఊదరగొట్టారు. కాబట్టి నాకు ఆ డౌటే లేదు. మా ప్రేక్షకుల కోసం. లేదు మరి చిన్న వయసేం కాదు నాకు. ఓకే. రీజనబుల్ గానే ఉంది. అచ్చా! ఓకే. చెప్పకండిలెండి. రీజనబుల్ గానే ఉంది. మరి ఓకే. అంత చిన్న వయసేం కాదు. రైట్. మేబీ కొంచెం తొందరగానే స్టార్ట్ చేసుండొచ్చు ఈ ప్రయాణం. అచ్చా! ఎందుకంటే నేను మొత్తం వయసు అయిపోయిన తర్వాత అవును. కదలకుండా కూర్చున్నప్పుడు ఎక్కువ నేను సేవ చేయలేను కాబట్టి కరెక్ట్. నా శరీరంలో ఓపిక ఉన్నప్పుడే మొదలు పెడదాం సేవ చేయటం అనేది వండర్‌ఫుల్. నా ఆ! ధ్యేయం. అండ్ ఇంకొకటి జ్ఞానానికి వయసుతోకి సంబంధం లేదు. ఓకే. అంటే అంటే మీరు అభ్యసించిన ఆ! విద్యలేంటి? అదే చెప్తున్నా. యాహ్! నేను చిన్నప్పటి నుంచే ఈ జ్యోతిష్యం మీద అన్వేషణ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఊర్లో ఓహ్! ఉన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచే. అబ్బా! ఆ! మన కోయ అంటే మీ జ్యోతిష్కులు కుటుంబంలో ఉందా ఏమన్నా? అస్సలు లేదండి. లేదు. అసలు నా కుటుంబంలో ఏదో అంటారు కదా! రాంగ్ అదే. పడతారంటారు కదా! ఆ! ఆ! అలాగనమాట. అసలు అచ్చా! నేను కంప్లీట్‌గా డిఫరెంట్ అనమాట. ఓకే. ఏదో అంటే రుణానుబంధం ప్రకారం అదేలెండి. పడుతుంది ఆ! తప్ప చిన్నప్పుడే కోయ సిద్ధాంతులు వాళ్ళుంటారు కదా! కోయలు అవును. అవును. చెప్పేవాళ్ళు, అవును. కోయదొరలు. సోది చెప్పేవాళ్ళు, అవును. ఒంటి మీదకొచ్చి చెప్పేవాళ్ళు, అవును. చిలక జ్యోతిష్యులు, పాము చెయ్యి చూసి పామిస్ట్రీ. చెప్పేవాళ్ళు, అవును. ఇంకా మొఖం చూసి చెప్పేవాళ్ళు, అవును. మాయగాళ్ళు, మంత్రగాళ్ళు ఇట్లాంటోళ్ళందరిని చూస్తున్నప్పుడల్లా ఆ! నాకు ఎప్పుడు క్యూరియాసిటీ ఉండదు నాకు. ఓకే. ఏ విషయంలో నాకు క్యూరియాసిటీ ఉండదు. కానీ అచ్చా! దీంట్లో చిన్నప్పటి నుంచి మొదలైంది. ఓకే. అసలేంటి వీళ్ళెలా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? ఇన్ని రకాలు ఎందుకున్నాయి? ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారు? పోనీ వేదిక్ యాస్ట్రాలజీ జ్యోతిష్యం అంటున్నారు కదా! హ్మ్. ఏది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని. అవును. దీన్ని ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారు? ఓకే. ఒక్కొక్కళ్ళ దగ్గరికెళ్తే ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అవును. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇప్పుడు న్యూటన్ లా అని మీరు అడగండి ప్రపంచంలో ఎవరైనా ఒకటే ఒకటే చెప్తారు. చెప్తారు. మరి అవును. జ్యోతిష్యం ఎందుకు ఇలా చెప్తున్నారు? కరెక్ట్. అనే ఇంట్రెస్ట్ నుంచి అసలు ఇదేంటో చదివితే పోలా అని అనుకున్నాను ఫస్టు. ఓకే. అనుకుని పుస్తకాలు తీసుకున్నా. మామూలు పుస్తకాలు ఆ! తీసుకున్నా. తీసుకొని చదివితే అసలు మనకెక్కల. ఆ గణాంకాలేందో, ఆ గణితాలేందో, ఈ సైన్స్ ఏందో, ఇవేందో నాకర్థం గాల. హ్మ్. ఫస్ట్ రాసినోళ్ళకి దండం పెట్టుకొని పక్కన పెట్టేశా. ఆ! మనకర్థమయ్యేది కాదులే అని వదిలేసిన. దాని తర్వాత నాకు కొన్ని సార్లు కలలొచ్చేవి. మా ఫ్రెండ్స్‌కి చెప్తే హెల్యూసినేషన్ స్టేజ్ 1, 2, 3 అని మా వాళ్ళు ముందుంటారు. అంతే నాకెంత గదా! జ్ఞానం ఉన్నా అవును. ఈరోజు వాళ్ళెప్పుడు కూడా హాస్యాస్పదంగానే అంతే గదా! ఉంటారు. అవును. అని చెప్తుంటే బట్ వన్ డే ఐ సెన్స్డ్ ఇట్. ఇది ఇది కల కాదు ఓకే. అనే అంత సెన్స్ అంటే నాకు అంత సెన్స్ తెలిసిందనమాట. ఓహోహో! అంటే ఒక మనిషి చెవి దగ్గరికొచ్చి చెప్తుంటే రియల్ లైఫ్‌లో ఎట్లా ఉంటదో అంత సెన్స్ తెలిసింది. అబ్బా! భయమనిపిచ్చేది. సో, ఎవరికైనా చెప్తే ఇదే అంతే హెల్యూసినేషన్ గదా! నేనైనా అంతే అంటానులే. నన్నడిగితే కర్ణపిశాచి అని అనుకునేవాడిని. నాకసలు కలలు రావు. ఆ! వచ్చినా నాకు గుర్తుండవు. ఓకే. సో, కాబట్టి నేను నాకొచ్చే ఆటిలో అంత తేలిగ్గా తీసి పడేయననమాట. ఓకే. అవి ఇట్లా అలా వస్తుంటే సరే అని మళ్ళీ తీసా ఆ పుస్తకాల్ని. మళ్ళీ అర్థం కాల. మళ్ళీ పక్కన పడేసి మీకొక నమస్కారం ప్లీజ్ నన్నొదిలేయండి. నేనొక యావరేజ్ స్టూడెంట్‌ని, బ్యాక్ బెంచర్‌ని. మనకొద్దు ఇవన్నీ ఏదో చదువుకుంటే ఇట్లా వచ్చినానని జెప్పేసేసి వదిలేసినా కూడా వదిలిపెట్టలా. దే యూజ్డ్ టు హాంట్ మీ ఎవ్రీ నైట్ ఇంగ. ఆ! ఆ! బట్ ఒక్కసారి ఎప్పుడైతే నాకు కలిగిన ఒక అద్భుతం ఏదైతే 2 గ్రహాలు, ఆ 2 గ్రహాలు పేర్లతో సహా నాకు సెన్సేషన్ అయిందో హ్మ్. దెన్ ఐయామ్ సీరియస్. అప్పుడు నేను దాన్ని హాస్యంగా కాకుండా అప్పుడు కొంచెం ఓకే. నిజాయితీగా, శ్రద్ధగా ఓపెన్ చేశా శాస్త్రం. ఓకే. ఓపెన్ చేశాక ఫస్ట్ దాంట్లో రూల్స్ చదివా. మళ్ళీ మూసి పక్కన పెట్టి, ఆ రూల్స్ అన్ని పాటించాకే తెరుద్దామని చెప్పి అన్ని దాంట్లో ఉన్న చెక్ లిస్ట్‌లో ఒక్కొక్కటి పాటిచ్చి, ఓహ్! మళ్ళీ తీసి చదివి, ఇది కాకుండా మళ్ళీ కాలేజ్ డిగ్రీ చదువుకుంటూ నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ జాతకాలు తీసి నేను చదివేది కరెక్టా కాదా ఆ! ఆ! అని ఆ! ప్రయోగం అంటే అసలు ఫస్ట్ నా ఇంట్రెస్ట్ అది కదా! అసలు కరెక్ట్. అంతే సబ్జెక్ట్ గదా! అవును. కరెక్టా కాదా అని తెలుసుకునే అన్వేషణలో నా జ్యోతిష్కం మొత్తం చదివేసాననమాట. కానీ ప్రాక్టీస్ చేయాలని అనుకోలా. హ్మ్. ఎగతాళి చేస్తారు మా అదే వాళ్ళు. గదా! అవును. బయట అందరిని అంతే గదా! ఎగతాళి అవును. చేస్తారు కదా! అవును. ఎగతాళి చేస్తారు. చేయొద్దు అనుకున్నా. ఏదైతే మా ఫ్రెండ్స్ చెప్పించుకోవటం, దాని తర్వాత రిఫరెన్స్‌లు రావటం, అది స్లోగా అలా ప్రొఫెషన్ వ్యాపించింది. అయిపోయింది. ఆ! సో, ఫిజికల్‌గా గురువు లేరు. నేనే ఓకే. అసలు 100 మంది జ్యోతిష్కులతో మాట్లాడుంటా. 100 మంది జ్యోతిష్యుల దగ్గర అబ్బబ్బా! చెప్పించుకొని వాళ్ళనెప్పుడు బుర్ర తింటూ ఉండుంటా. అంటే నేను నేర్చుకుంటున్నానని కూడా వాళ్ళకి తెలీదు. ఆ! నేను జ్యోతిష్కం చెప్పించుకోవడానికి ఒక వచ్చిన అమ్మాయి అచ్చచ్చ! అనుకునేవాళ్ళు. ఓకే. కానీ వీళ్ళల్లో నాకు బాగా రాఘవ్ గారని ఆయన చాలా ప్రాక్టికల్ జ్యోతిష్యులు. నేను ఓకే. చూసిన జర్నీ మొత్తంలో. ఓకే. అంటే గ్రహాలని ప్రాపర్‌గా అధ్యయనం చేసి ఇలా పూజలు ఇలాంటియన్నీ ఎక్కడుంటారు? చెప్పరు.
అప్పుడు కుక్కట్పల్లిలో ఉండేవాళ్ళు. అచ్చచ్చా! తర్వాత బాగుంది. చానాళ్ళు అయిపోయింది ఓకే. మాట్లాడి. ఓకే. ఆ! వెరీ నైస్ పర్సనాలిటీ. ఓకే. ఆయన వాస్తు, జ్యోతిష్యం 2. హ్మ్. ఆయన దగ్గర కూడా చాలా మాట్లాడుతూ అలా అంటే ఎదుటోళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని తీసేసుకుంటూ ఉండేదాన్ని. అలాగా నిజంగా ఒరిజినల్‌గా నేను అంటే ఎవరినో మభ్య పెడతానుకో, మాయ పెడతానుకో రైట్. చెప్పను నేను. సో, నాకాయన పీహెచ్‌డీ అనుభవం. లాంటివేమైనా చేసారా జ్యోతిష్యంలో? పీహెచ్‌డీ చేశా. డాక్టరేట్ కూడా నాకు ఆస్ట్రాలజీలోనే వచ్చింది. ఓహ్! వావ్! ఆ! సో, సో, జెన్యూన్‌గా యూ ఆర్ చదువుకున్నా. వెరీ క్వాలిఫైడ్. ఎంబీబీఎస్, ఎఫ్ఆర్‌సీఎస్ లండన్. మన భాషలో చెప్పాలంటే. అవును. వెరీ గుడ్. ఓకే. సూపర్. సో, ఐ థింక్ టెన్షన్ లేదు మాకు. ఆ! లేదు. నేను శాస్త్రానికి కట్టుబడి ఉంటా. రైట్. సూపర్. సో, అబద్ధాలు గాని, అవి గాని మీరు కొన్ని కోట్లు ఇచ్చినా చెప్పను. భయపెట్టడాలు. అస్సలు నేను భయపెట్టను. అచ్చా! అంటే కాదు, ఏంటి కష్టంగా ఉంది ఇట్లా అట్లా ఏం లేదు. లేదు. అసలు శాస్త్రం పరంగా అసలు చెప్పకూడదు. ఓకే. చాలా ఓహ్! విషయాలు చెప్పకూడదు. ఓకే. భయపెట్టకూడదు. మేము ఓకే. చెప్పకూడదు కొన్ని ఓహ్! విషయాలు. ఇప్పుడు బయట చాలా చెప్పే ఆ రోగాలు గాని, చావులు గాని ఇవన్నీ కూడా అసలు చెప్పకూడదు. జాగ్రత్తలు చెప్తాము. ఆ అచ్చా! పీరియడ్‌లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం వరకే మన బాధ్యత. అచ్చచ్చచ్చా! ఆ గ్రహానికి సంబంధించి వాళ్ళు ఏం చేసుకోవాలో గ్రహాలు నన్ను నియమించాయి. ఇదైతే ఓకే. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఆ! గ్రహాలు నన్ను నియమించాయి. వాళ్ళకి సంబంధించిన సేవ చేయడానికి. అంటే వాళ్ళకి సంబంధించిన జ్ఞానాన్ని నలుగురికి పంచడానికి మాత్రమే నియమించాయి. హ్మ్. అందుకే మీరు జ్యోతిష్కులని దానికి పేరు పెట్టుకోండి గానీ, అదేలెండి. నా పని వాళ్ళకి సేవ చేయటం వరకే. గ్రహాలకు సేవ ఆ! చేయడమే. ఓకే. తప్పించాలి అనుకున్నానా అయి నాకు ఇస్తా ఉంటాయి. మిమ్మల్ని తప్పిస్తాయి. ఆల్రెడీ ఇచ్చేసాయి. అయి కూడా వార్నింగ్‌లు అయిపోయినాయి. అంటే నేను కొంచెం కైండ్ అండి. అదేలెండి. ఆ! కొన్ని తప్పిస్తానికి నేను ప్రయత్నించిన సందర్భాలు వచ్చినాయి. ఓహ్! అప్పుడు నన్ను ఒకసారి పనిష్ చేసింది కొంచెం. అంటే నన్ను గాదు. అదేలెండి. నాకు కొంచెం స్ట్రెయిన్ అయ్యేలాగా పనిష్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఏంటి అన్నప్పుడు అవే సందేశం ఇచ్చాయి. వాళ్ళు చేసుకున్న కర్మానుసారం మేము అలాగా ఉన్నాం. వాళ్ళకి జ్ఞానం ఇవ్వు. మార్గం చూపించు. కానీ తప్పించాలని ఇప్పుడు ప్రయత్నించకు. మరి పూజలన్నీ అవే గదా! పరిహారాలు, పూజలన్నీ తప్పిచ్చేవే గదా! ఎవరు చెప్పారు? ఎవరన్నా గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఈ పూజ చేసుకుంటే ఇందులోంచి పూర్తిగా తప్పించుకున్నామని. అంటే నాకేం చెప్తారంటే ఆహ్, తల మీద పడాల్సింది కాలి బొటనవేళ్ళ మీద పడుతుంది. సో, అట్లా చిన్నగా జరిగేదాంతో నీ కర్మ పోతుంది అని చెప్తారు. అట్లా కాదా? కన్వీనియంట్ కదా! అది వ్యాపారం. అలాగే చెప్తారు కదా! ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాది వ్యాపారం. ఓకే. ఏమని చెప్తాం మాది అమ్మేటప్పుడు? మాది అద్భుతమనే చెప్తాం. అద్భుతం అసల. జ్యోతిష్కం కూడా వ్యాపారం. మీరు అర్థం చేసుకోవాలి. అది ఎవరికి అర్థం కావట్లా. జ్యోతిష్కం అనేది ఒక వృత్తి. అవును. ఒక వ్యాపారం. నేను అవును. వృత్తిలాగా చూసుకుంటున్నా. కొంతమంది వ్యాపారంలాగా చూసుకుంటారు. ఓకే. వాళ్ళు ఎలా డబ్బు వాళ్ళు కూడా వాళ్ళే తప్పట్ను. మనుషులు అలా ఉన్నారు. అదేలెండి. అవును. మంచిగా ఇప్పుడు నేను చెప్తున్నాగా నేను మంచిగా ఇది చేసుకో అంటే నన్ను 10 మందే నమ్మొచ్చు. అలా చెప్తే 1000 మంది నమ్ముతారు. హ్మ్. సో వాళ్ళకి అనుగుణంగా వీళ్ళున్నారు. వీళ్ళకి అనుగుణంగా వాళ్ళున్నారు. అంతే. కానీ ఈ పూజల వల్ల ఇది తప్పించలేము. మేబీ ఇంటెన్సిటీ కొంచెం తగ్గొచ్చు. ఓకే. ఒక ధైర్యం ఉంటది కదా! మానసిక కరెక్ట్. ధైర్యం. అవును. అది ఇంపార్టెంట్. ఈ పూజ చేయించుకున్నా కాబట్టి నాకేం అవ్వదు అనుకుంటారు కదా! అవునవును. ఆ ధైర్యం బలం. ఓహ్! అది మామూలుగా తెచ్చుకోమంటున్నా. రైట్. దీని అవసరం ఇంత సహాయం ఖర్చు పెట్టిన అవసరంలా. అవసరంలా. ఎవరి ఓకే. కాళ్ళు మంత్ర సాధన చేసి దైవంతో ఫ్రెండ్‌షిప్ చేస్తే కూడా వస్తది. వచ్చేస్తుంది. ఇవన్నీ ఓకే. చేయాల్సిన అవసరం లేదు. సూపర్. సూపర్. ఇంకొకటి స్వర్గం, నరకం ఎక్కడో లేవు. ఈ భూమి మీదే ఉంటాయి. ఇప్పుడు మనం చేసేవే స్వర్గ నరకాలకు అని చెప్తుంటారు కదా! అవును. అంటే ఏంటి? అంటే మన ఇప్పుడు పోయిన జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలను ఈ బాధల రూపంలో, సంతోషం రూపంలో అనుభవిస్తున్నట్టా? అవును. ఇప్పుడు ఈ కర్మ సిస్టమ్ ఉందని చెప్పాను కదా! అవును. ఇందులో మంచి చేస్తేనేమో మనకి గిఫ్ట్స్ వస్తాయి. అవును. బ్యాడ్ చేస్తే పనిష్మెంట్స్ వస్తాయి. అవును. సో ఈ స్వర్గం, నరకం అనేది వెకేషన్ లాగా మధ్య మధ్యలో మనకొచ్చే రివార్డ్స్ లాగా. ఓకే. మనకి ఎక్కువ బ్యాడ్ ఉంది. వెరీ వెరీ బ్యాడ్ ఉంది అంటే అవును. ఒక పనిష్మెంట్. ఇప్పుడు చాలా మంది ఇక్కడ తప్పు చేస్తే జైలుకి ఎట్లా వెళ్తారో అలాగా నరకం అనేది. జైలు నరకమే కదా! ఏమైనా ఓకే. సుఖమా? అంతే కదా! అవును. ఇక్కడే ఉండొచ్చు. భూలోకంలోనే అనుభవిస్తుండొచ్చు. మన శాస్త్రంలో వేరే లోకాల కింద చెప్పారు నరకం, హ్మ్. స్వర్గం అనేది. కానీ అవి ఎక్కడో లేవు. ఇక్కడే ఉంటాయి. ఓహ్! సో అలాగా వెకేషన్ వెళ్ళొస్తున్నాం. స్వర్గమేగా. ఆ! ఇప్పుడు మాల్దీవ్స్ వెళ్ళారు మీరు. అచ్చచ్చా! అబ్బాయిలు మాల్దీవ్స్ వెళ్తే, గోవా వెళ్తే, బ్యాంకాక్ వెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ అసలు. అదే స్వర్గం అవును. కదా! ఆ! రంభా ఊర్వశులందరూ ఇక్కడే చూసేస్తారు అక్కడే మీరు. చూసేస్తారు. సో అవును. ఇలాగే ఓకే. ప్రాక్టికల్ గా ఉండమంటున్నా నేను. ఓకే రైట్. వేరే రైట్. లోకాలు ఉంటే ఓకే ఉండని. అవి ఎట్లాగో మనకు గుర్తుండవు. అవును. ఇక్కడైతే గుర్తుంటున్నాయి కదా! ఈ అవును. జన్మకైతే ఇదైతే మనకు కరెక్ట్. ఉందో కరెక్ట్. అవును. ఈ డేటా అంతా గుర్తుంటుంది కాబట్టి అవును. అవన్నీ రివార్డ్స్ ప్రోగ్రామ్. ఓకే. అవి అనుభవించినంత మాత్రాన మనకి క్యాన్సిలేషన్ జరగదు. ఆ! అవి జస్ట్ మనకి మధ్యలో చేసే మనకి కొన్ని కోర్సెస్ లాగానే. ఓకే. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది మాక్సిమం మన చేతుల్లో ఉంటది. హ్మ్. అంత చెప్పినంత సులువు కాదు.